వికారి నామ సంవత్సరంలో మీన రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వికారి నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఆదాయం 2 గాను, వ్యయం 8 గాను, రాజ్యపూజ్యం 1 గాను, అవమానం 7 గాను ఉండబోతుంది. ఇంకా మీన రాశి వారికి ఈ వికారి నామ సంవత్సర ప్రారంభం నుంచి అంటే ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం సామాన్యమైన ఫలితాలను అందించినప్పటికీ నవంబర్ 4వ తేదీ వరకు మాత్రం సర్వ సుఖాలను అందించుతుంది. నవంబర్ 5వ తేదీ నుంచి ఈ వికారి నామ సంవత్సర చివరి వరకు కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం కారణంగా మీరు అన్ని విషయాలలో కూడా విజయాలను పొందుతారు, అఖండమైన గౌరవ మర్యాదలను పొందుతారు. ఇంకా గురుగ్రహం మీకు సువర్ణమూర్తిగా ఉండబోతుంది. అందుకే ఆ సమయంలో మీరు ఏది చేసినా కానీ అందులో విజయాన్ని, మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. మొత్తంగా కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది వికారి నామ సంవత్సరంలో మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా శనిగ్రహం యొక్క ప్రభావం అనేది ఈ సంవత్సర ప్రారంభం నుంచి జనవరి 23, 2020వ తేదీ వరకు కూడా రాజ్యస్థానంలో ఉన్న కారణంగా ఎలాంటి అవమానాలు ఎదురుకావు. ఇంకా ప్రతి దాంట్లో కూడా విజయాన్ని పొందుతారు. ఇంకా జనవరి 24, 2020 నుంచి వికారి నామ సంవత్సర చివరి వరకు కూడా శనిగ్రహం యొక్క అనుగ్రహం అనేది మీకు ఉంటుంది. ముఖ్యంగా శనిగ్రహము మీకు లాభ స్థితిలో ఉన్నాడు అంటే శనిగ్రహం యొక్క చెడు ప్రభావం అనేది మీ మీద అస్సలు ఉండదు. ఇంకా ప్రతి దాంట్లో కూడా మీకు ఎలాంటి లాభం వచ్చినా రాకపోయినా కనీసం నష్టం మాత్రం జరగకుండా ఉంటుంది. ముఖ్యంగా శనిగ్రహం యొక్క అనుగ్రహం మీన రాశి వారికి వికారి నామ సంవత్సరంలో చాలా అనుకూలంగా ఉంది. ఇంకా రాహుకేతువులు రెండు కూడా ఈ సంవత్సరం చివరి వరకు కూడా మీకు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్న కారణంగా ఈ సంవత్సరం ప్రతి దాంట్లో కూడా మీకు విజయాలను పొందగలుగుతారు. అయితే ఈ నెలలో మీకు ఈ సంవత్సరంలో మీకు ఆదాయం ఎంత మేర వస్తుందో ఖర్చులు అంతకు మించి ఉండబోతున్నాయి. ఇంకా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఇంకా వికారి నామ సంవత్సరంలో మీన రాశి వారిని ఎదుటివారు వారి పనుల కోసం ఉపయోగించుకునేటువంటి సందర్భాలను ఎక్కువగా చూడబోతున్నారు. ముఖ్యంగా వీరి అమాయకత్వాన్ని ఎదుటివారు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ వికారి నామ సంవత్సరంలో మీన రాశి వారు ప్రతి దాన్ని కూడా చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తూ ఉండాలి. ఇంకా ప్రతి దాంట్లో కూడా ఒక సమస్యకు 2-3 పరిష్కారాలను మీరు వెతికి ఉంచుకోవడం మంచిది. ఈ వికారి నామ సంవత్సరంలో మీకు జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేనప్పటికీ అప్రమత్తంగా మాత్రం ఉండాలి. మీ మాటకు గౌరవం పెరుగుతుంది, మీపై మీకు నమ్మకం, విశ్వాసం పెరుగుతుంది. అలాగే పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఇంకా వికారి నామ సంవత్సరంలో మీకు ఎంత మేర ఆదాయం వచ్చినా అంతే మేర ఖర్చులు కూడా ఉండబోతున్నాయి. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి, మంచి గుర్తింపును పొందుతారు. సాంఘిక పరంగా ఇంకా సామాజిక పరంగా గౌరవ మర్యాదలను పొందుతారు. ప్రతిదీ కూడా మీరే స్వయంగా స్వశక్తితో పూర్తి చేయాలి అని అనుకుంటారు. రాబోయే ప్రమాదాలను ముందుగానే మీరు పసిగట్టగలుగుతారు. ఇంకా ఈ సంవత్సరం మీరు ప్రతి దాంట్లో కూడా చాలా బుద్ధిగా, చాలా తెలివిగా ఆలోచిస్తారు. దైవం పట్ల నమ్మకాన్ని కలిగి ఉంటారు. అలాగే ప్రతిదీ కూడా ఆ దేవుని కృప వల్లే పూర్తి అయ్యింది అనేటువంటి గట్టి నమ్మకాన్ని కలిగి ఉంటారు. మీన రాశి వారికి ఈ వికారి నామ సంవత్సరంలో ప్రతి విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే మీ దగ్గరే ఉంటూ మిమ్మల్ని అవమానించేవారు కూడా ఉండబోతారు. అందుకే మీ వ్యక్తిగత రహస్యాలను ఎవరికీ కూడా చెప్పకండి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా బదిలీ ఇంకా పదోన్నతి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మీ ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలను చాలా సునాయాసంగా పూర్తి చేస్తారు. రాజకీయ రంగానికి చెందిన మీన రాశి వారికి ఈ వికారి నామ సంవత్సరం ఒక అద్భుతమైన యోగ కాలంగానే చెప్పవచ్చు. ప్రజల నుంచి మంచి ఆదరణను పొందుతారు. ఇంకా మీ యొక్క పేరు ప్రఖ్యాతలు, పలుకుబడి పెరుగుతుంది. ఇంకా రాజకీయ రంగానికి చెందిన వారికి ఈ సంవత్సరం చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఓటమి అనేది అస్సలు ఉండకపోవచ్చు. విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మంచి అవగాహనతో ముందుకు వెళ్తారు. ప్రతి ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని ఆచితూచి తీసుకుంటారు. కళారంగానికి చెందిన వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త అవకాశాలను పొందగలుగుతారు. వ్యాపారస్తులకు కూడా ఈ వికారి నామ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇంకా వ్యాపార పరంగా మీరు ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ఆలోచనలను కార్యరూపం దాల్చడానికి కూడా చాలా అనుకూలమైన కాలం. ఇంకా మీన రాశికి చెందిన వారు ఈ వికారి నామ సంవత్సరంలో విలాసవంతమైన వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు. ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటూ వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి కార్, ప్లాట్ అన్నింటినీ కూడా ఈ సంవత్సరం మీరు కొనుగోలు చేస్తారు. అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పేరు మీద స్థిర ఆస్తులను కొంటారు. ఇంకా ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది.
రాహు ప్రభావం కారణంగా మీ ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ధగా ఉండకూడదు. ముఖ్యంగా వికారీ నామ సంవత్సరంలో వచ్చేటువంటి అమావాస్య తిథి కలిగినటువంటి రోజుల్లో మాత్రం దూర ప్రయాణాలు అస్సలు చేయకండి. ఇంకా ఈ సంవత్సరం మీరు మీ ముఖ్యమైనటువంటి పనులను వేరొకరికి అప్పగించే ప్రయత్నం కూడా అస్సలు చేయకండి. ఇంకా ఈ సంవత్సరం మీకు వీలున్నటువంటి 11 శుక్రవారాలకు తగ్గకుండా సుబ్రహ్మణ్య స్వామికి శుక్రవారం రోజున అభిషేకం చేయించండి. ఇంకా గౌరీ అమ్మవారికి అంటే గౌరీదేవికి కుంకుమ పూజ నిర్వహించండి. అయితే ఇది కనీసం 11 శుక్రవారాలు అయినా ఈ వికారీ నామ సంవత్సరంలో చేయడం మంచిది. ఇంకా 14.5 కిలోలు అంటే 14 కిలోల 250 గ్రాముల మినుములను తగిన దక్షిణతో ఎవరికైనా అర్హులైన పేదవారికి దానంగా ఇవ్వండి. ఈ సంవత్సరం మీకు వీలున్న ప్రతిసారి కూడా లలిత సహస్రనామ స్తోత్రాలను ఇంకా విష్ణు సహస్రనామ స్తోత్రాలను పఠించడం మర్చిపోకండి. మీన రాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 3 అంటే 1, 2, 5, 9 తేదీలు ఈ సంవత్సరం మీకు ఎక్కువగా అనుకూలిస్తాయి. అలాగే ముఖ్యమైనటువంటి పనులను ఈ సంవత్సరం మీరు చేసే ముందు ఆదివారం, సోమవారం లేదా గురువారాలలో చేయడం. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.